ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. 'భరణి వర్సెస్ ఇమాన్యుయల్' అంటూ తనుజ విషయంలో చోటు చేసుకుంది. తనుజ జోలికొస్తే తాట తీస్తా అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చుకున్నాడు ఇమాన్యుయల్‌కి భరణి. ఇక అసలు విషయానికొచ్చేస్తే పొద్దున్నే ఇమాన్యుయల్ ఒక మాట అన్నాడట. ఇక ఇమాన్యుయల్ ఏమన్నాడంటే భరణి దగ్గరికొచ్చి, "నీ కూతురు నాకు హగ్ ఇమ్మంటే ఇవ్వలేదు. అసలేంటో నీ కూతురు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటదో" అంటూ ఇమాన్యుయల్ భరణి దగ్గర అందరూ ఉన్నప్పుడు అన్నాడు. ఇక ఇందులో భాగంగా భరణి అన్నాడు, "నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నట్లు నా కూతురు నన్ను అర్థం చేసుకుంటది లేదంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు భరణి. దీంతో ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి ఇమాన్యుయల్ వచ్చి భరణి దగ్గరికొచ్చి, "ఎందుకన్నా అలా సీరియస్ అయిపోయావు?" అంటే, "సీరియస్ కాదేంట్రా, నువ్వు అన్న ప్రతి మాట ప్రతి ఒక్క కంటెస్టెంట్ తీసుకుని అదే పాయింట్ నామినేషన్‌లోనే కాకుండా మిగిలిన సందర్భాల్లోనే కూడా తనుజాని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నువ్వు మావయ్య అని ఎటకారంగా పిలిచింది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సీరియస్‌గా అనడానికి ఛాన్స్ నువ్వే ఇచ్చావంటూ" ఇమాన్యుయల్‌పై రెచ్చిపోయాడు భరణి. అంతేకాకుండా ఇమాన్యుయల్, "ఈ రోజు నుంచి నువ్వు నన్ను మావయ్య అని గానీ లేకపోతే తనుజ నీ కూతురని గానీ మా ఇద్దరి మీద సెటైర్లు వేయకు. మా ఇద్దరి బాండింగ్ ఎప్పుడూ ఒకటే. తను నా కూతురు, నేను తన నాన్నని. అది ఫిక్స్ అనుకో. కానీ నువ్వు 10 సార్లు ఆడియన్స్ దగ్గర, అలాగే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర ఎటకారంగా మాట్లాడకు. తండ్రి కూతుర్ల బాండింగ్ మీద నీకు జోక్స్ ఏంటి? ఇంకొకటి మర్చిపోయాను. నువ్వు ప్రతిసారి కూడా అదే విషయం మీద అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి తనుజ ఆడుకుంటుంది. నా గేమ్ నేను ఆడుకుంటున్నాను. దివ్య గేమ్ దివ్య ఆడుకుంటుంది. ఇంకొక విషయం చెప్తా, ఇలా అంటున్నారని చెప్పే దివ్యతో నేను మొన్న మాట్లాడటం మానేశా. ఆ పిల్ల నేను వెళ్ళిపోతాను కదన్నా, ఎలాగన్నా ఈ వారం నాతో ఉండు అంటూ మొన్న నైటు ఏడ్చింది. ఈరోజు పొద్దున్న కూడా ఏడ్చింది. సో నేను ఎందుకు ఆడపిల్లని ఏడిపించడం అనుకుని, ఆ తర్వాత తనుజ కూడా చెప్పింది, "ఇప్పుడన్నా నామినేషన్స్ కంటెస్టెంట్స్‌లో తను వీక్ కాబట్టి నాన్న తను వెళ్ళిపోతది కాబట్టి మాట్లాడు" అని. అందుకే నేను ఆమెతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నన్నే టార్గెట్ చేయడము, నాతో పాటు తనుజని కూడా టార్గెట్ చేయడము నాకు నచ్చలేదు. నీకు ఎలాగో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో మంచిగా బాండింగ్ కుదిరింది కాబట్టి నువ్వు వాళ్ళతో ఎలా అన్నా పర్లేదు, కానీ తనుజ విషయంలో కానీ, అలాగే తనుజ మీద కానీ జోక్స్ వేస్తే నేను ఊరుకోను అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు భరణికి. అంతే, అదే కాకుండా "నువ్వు తనుజతోనే మాట్లాడు. తనుజ వెనకాల గోతులు తవ్వుతున్నావని నాకు తెలిసింది. ఇమాన్యుయల్ ఇక్కడి నుంచి అన్నా జాగ్రత్తగా ఉండు. నేను కూడా నిన్ను ఇమాన్యుయల్ అనే పిలుస్తాను" అంటే, "ఎందుకన్నా అంత సీరియస్ అవుతున్నావు?" అంటే, "సీరియస్ కాదురా, బాధరా. ప్రతి ఒక్కరు కూడా నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నాకు అలానే అనిపించిందంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు భరణి. మరి నిజానికి భరణి తనుజ విషయంలో ఇమాన్యుయల్‌కి ఇచ్చుకున్నది కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.